మీరు మీకు ఇనిషియల్గా నా రిమార్క్స్ కానీ లేదా శ్రీనివాసరెడ్డి గారి ఒక ఎమ్మెల్యేగా ఆయన ఇది కానీ అలాగే మీకంటే సీనియర్ అంత సీనియర్ తెలియదు కానీ సీనియర్ సుబ్రహ్మణ్యం గారు వారు చెప్పిన ఇది చూసిన తర్వాత మీకు అర్థమైంది కదా అసలు ఏంటి ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని. చాలా పదవుల్లో చాలా హోదాల్లో పనిచేసిన మీరు ఎందుకు ఈ రకంగా మారిపోయింది సిస్టమ్? నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం సార్. ఈరోజు ఒక మంచి అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. దీనికి ప్రేరణ మా సహచార సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు. మరి దాన్ని సున్నితంగా విశ్లేషించినటువంటి మా గురువు సుబ్రహ్మణ్యం గారు ఈ చర్చలో పాల్గొంటున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఓపెనింగ్ రిమార్క్స్లో చాలా కులంకుశంగా విశ్లేషణ చేసినటువంటి మీకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో కొలమానం ఏంటి? ఓటర్. ఎవరు డెసిషన్ తీసుకుంటారు? ఓటరే డిసైడ్ చేస్తాడు ప్రజాస్వామ్యాన్ని. సో ఇక్కడ మీరు అంటే ఇక్కడ మనం చర్చలో ఉన్నటువంటి అంశం ప్రధానంగా రెండు రకాలుగా నాకు అనిపించింది. ఒకటి ఓటర్ సెంట్రిక్ గానే ప్రభుత్వ కార్యక్రమాలు అది సంక్షేమమైన అభివృద్ధి అయినా జరుగుతుంది అన్నది ఒక అంశం. కరెక్ట్. రెండవది ఓటర్కి ప్రభుత్వానికి మధ్యవారధిగా ఉన్నటువంటి శాసనసభ్యుల్ని గాలికి వదిలేశారు. వాళ్ళ సెంట్రిక్ గా జరగడం లేదు. ముఖ్యమంత్రి గారి సెంట్రిక్ గా కేంద్రీకరణమైనటువంటి పద్ధతిలోనే ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, దానికి ఊతమిచ్చేది డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అన్నటువంటిది ఈ చర్చలో ప్రధాన అంశంగా ఉంది. అయితే నేను ఈ రెండు విషయాల మీద నేను విభేదిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఓటర్ అంటే ఎవరు? ఓటర్ అంటే ఒక రైతు, ఓటర్ అంటే ఒక మహిళ, ఓటర్ అంటే ఒక నిరుద్యోగి, ఓటర్ అంటే ఒక పారిశ్రామిక కూలి, ఓటర్ అంటే ఒక రైతు కూలి, ఒక కౌలుదారు. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటర్గా ఉంటారు. అంటే 18 సంవత్సరాలు నిండనటువంటి పిల్లలు బడిలో చదువుతుంటారు. వాళ్ళు ఎవరు? ఈ ఓటర్ యొక్క పిల్లలే. తర్వాత వృద్ధులుగా ఉంటారు, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది, వాళ్ళు ఓటరే. కాబట్టి ప్రభుత్వం చేసే ఏ సంక్షేమం కార్యక్రమమైనా లేదా ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఓటర్ సెంట్రిక్ గానే జరుగుతుందంటే ప్రజలకు సెంట్రిక్ గానే జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. రైట్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ రామాంజనేయులు గారు. ఓటరు కూడా ప్రజలే అనేది మీరు అన్న సిద్ధాంతం 100% కరెక్టే. కానీ వాళ్ళని ప్రభుత్వాలు ట్రీట్ చేసేటప్పుడు ప్రజలుగానే ట్రీట్ చేయాలి, ఓటర్గా ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఓటర్గానే ట్రీట్ చేస్తున్నాయి తప్ప ప్రజలుగా ట్రీట్ చేయట్లేదు. సంక్షేమ పథకాల రూపంలో పెన్షన్ అనో లేకపోతే ఇప్పుడు చెప్పాం కదా రకరకాల స్కీములు ఇవన్నీ వేసి మీరు వాళ్ళని కొనేస్తున్నారు ఓట్ల కోసం. మీరు ఇన్ ద సెన్స్ పార్టీలు ప్రభుత్వాలు కొనేస్తున్నారు. కానీ ప్రజలుగా వాళ్ళకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో మీరు ఎలాంటి హామీలు ఇవ్వరు, ప్రభుత్వాలు ఎలాంటి హామీ ఇవ్వవు, పార్టీలు ఎలాంటి హామీలు ఇవ్వరు, అవి పట్టించుకోరు ఆ ఓటర్లు. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓటర్లు ప్రజలుగా మారతారు. మరి అప్పుడు వాళ్ళకి మౌలిక వసతులు గుర్తొస్తాయి. మా ఊరికి రోడ్డు లేదు, మా చెరువుకి గండిపడింది, లేకపోతే ఇదనమాట. ఓటర్కి ప్రజలకి రెండు ముఖాలు, నాణ్యానికి రెండు ఉంటాయి కదా, రెండు ముఖాలు, అట్లా ఉంది. అది కొంచెం గమనించమని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడు ఇది ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి, ఒక ముఖ్యమంత్రికి మరొక